జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో మహిళా ఓటర్లపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కున్న బలమెంత, బలహీనతలేంటి? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా రంగంలోకి దిగాయి, ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభావితం చేసేటువంటి అంశాలపైనే అందరూ దృష్టి పెట్టారు. ఇక్కడ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, ఎవరి మీద ఎవరి ఓట్లు ఇక్కడ చాలా కీలకం కాబోతున్నాయి అనేది అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ దృష్టి పెట్టాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ఇటు బోరబండ, యూసుఫ్గూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డతో పాటు షేక్పేట డివిజన్లు ఉన్నాయి. వాటితో పాటు శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడలోని డివిజన్లోని కొంత ప్రాంతం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఇక్కడున్న మధ్యతరగతి వాళ్ళ ఓటు బ్యాంకు ఎవరికి పడితే వాళ్ళు, ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ సమయంలో బీఆర్ఎస్ వారిపై దృష్టి పెట్టింది. గతంలో హైదరాబాదుకి చేసినటువంటి అభివృద్ధిని చెప్తూనే మధ్యతరగతి వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తమ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో తీసుకొచ్చాం. అందుకని అవన్నీ కూడా చూసి హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు వేశారు. అందుకోసమే తమ ఎక్కువ సీట్లను కూడా ఇక్కడ గెలుచుకున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అందుకోసం ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్లు ఎక్కువగా రాబట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ ముస్లిం ఓట్లకు సంబంధించి దాదాపు 1,00,000 ఓట్లకు పైగానే ఉన్నటువంటి ముస్లిం ఓట్లపైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా ఆ ఓట్ల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకోసమంటే ఇక్కడ గతంలో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సమయంలో ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి బీఆర్ఎస్కు సపోర్ట్ ఉండేది. ఆ సమయంలో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఎంఐఎంతో పాటుగా బీఆర్ఎస్ కూడా ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గానే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఈ విషయాన్ని చాలా కీలకంగా తీసుకుంది. ఇక్కడ ముస్లిం ఓట్ల కోసం ఎంఐఎం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి